శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతి రంగంలో కూడా ఏ రంగంలో ఉన్నా, ఎలాంటి పనిలో ఉన్నా విశేషించి మంచి లాభాలు చవిచూస్తారు. ఆశించినటువంటి యొక్క ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకడం జరుగుతుంది. విద్యార్థులు వారికి తగినటువంటి ఒక ఫలితం లభిస్తుంది. వారు కష్టపడిన దానికి ఫలితం లభిస్తుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఈ నూతన వ్యక్తుల యొక్క పరిచయాలప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి పరిచయం చేసుకోండి. ఆ పరిచయాన్ని అమిత ప్రేమగా మార్చుకొని స్నేహబంధం అనేటువంటిది పెట్టుకోకండి. జాగ్రత్తగా ఆలోచించాలి. శుభకార్యాలు చేయడం జరుగుతుంది లేదా శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడా మీరు ముందుకు అడిగేయడము, 10 మందికి తోటివారికి సహాయంగా ఉండడం వల్ల మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. కొత్త పనుల యందు ఆసక్తిని చూపిస్తుంటారు. ఆ కొత్త పనుల గురించి ముందుకు అడిగేస్తారు. అవి సఫలీకృతం అవుతుంది. మనోల్లాసంతో ఉంటారు. అధిక ప్రయాణాల వల్ల, శ్రమ ఏర్పడడం వల్ల కొంత ఆరోగ్యం దెబ్బతినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక తులారాశి వారికి ఏప్రిల్ మాసంలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ప్రయాణాలు చేయడం సంభవిస్తుంది. తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు చేసి తీరాల్సి వస్తుంది. ఈ అధికమైన ప్రయాణాలు చేయడం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. కొంత డబ్బు కూడా నష్టపోవలసి వస్తుంది. ఈ ప్రయాణాలలో దుష్ట సహవాసం ఏర్పడుతుంది. దానివల్ల దురలవాట్లకు లోను కావడానికి ఆస్కారం ఉంది. తగు జాగ్రత్త. మీకు చేతగానేటువంటి అంటే మీ నుంచి కానటువంటి పనిని మీరు చేపట్టడం జరుగుతుంది. అది తప్పు. మీకు ఎంతవరకు అయితే వీలవుతుందో అలాంటి పనినే పెట్టుకోండి. కానీ అంతకంటే తలకు మించిన పనిని పెట్టుకొని ఎలా నెరవేర్చాలా అని చెప్పి దాని గురించి రుణాలు చేస్తూ అవి చేస్తూ బాధపడి జీవితాల్లో దెబ్బతినకండి. మీకు వీలైనంత వరకు అటువంటి పనులు మాత్రమే చేపట్టండి. వీలు కాని పనులకు నమస్కారం చేసి పక్కకు జరగండి. ఇక రెండవ వారం వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు చవిచూస్తూ ఉంటారు. దైవభక్తి పెరుగుతుంది. దేవాలయాలకు వెళ్తారు. దైవాన్ని దర్శిస్తారు. స్వామీజీల యొక్క దర్శనం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఆ స్వామీజీల యొక్క దర్శనం వల్ల, వారి యొక్క అనుగ్రహం వల్ల కొన్ని కష్టాలు తొలగిపోవడానికి మనకు మంచి సమయం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ప్రేమగా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడము, సంతోషంగా హ్యాపీగా కాలం గడపడం జరుగుతుంది రెండవ వారంలో. ఇక మూడవ వారంలో ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుంది. రెండవ వారంలో కొన్ని పనులు మిగిలిపోయిన పనులు మూడవ వారంలో కష్టంతో నెరవేర్చుకోవడం జరుగుతుంది. దానివల్ల విసుగు అనేటువంటిది ఏర్పడుతుంది. లేజీతనం అనేటువంటిది ఏర్పడుతుంది. దాంతో కోపం కూడా పెరిగిపోతుంది. కోపతాపాలు పక్కకు పెట్టి, విసుగును పక్కకు పెట్టి, ఓపికతో, శ్రద్ధతో, పట్టుదలతో కార్యక్రమాలు నెరవేర్చుకోవాల్సిన అవసరం, ఆ సమయం వచ్చింది. అసంకల్పితమైనటువంటి పనుల వల్ల, మీకు సంబంధము లేనటువంటి పనుల వల్ల ఆ పనులు చేపట్టి దానివల్ల ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ఆ పనులకు జోలికి మీరు వెళ్ళకండి. మీకున్నటువంటి పనిని మీరు చేసుకొని మీ ఇంట్లో ఉండడం చాలా మంచిది. తర్వాత దానివల్ల నష్టపోవడం కూడా జరుగుతుంది. మిత్రుల సహాయాన్ని పొందడం, మీకు ఎవరైతే ఆప్త మిత్రులు ఉన్నారో ఆ మిత్రుల యొక్క సహాయాన్ని పొందడము, వారి యొక్క సలహాలు తీసుకోవడము, ఇటు పెద్దల యొక్క సలహాలు తీసుకోవడం, అంటే పెద్దలంటే తల్లి తండ్రి కావచ్చు, అన్న వదినే కావచ్చు, వీరి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడము, వారి యొక్క సలహాలు తీసుకోవడము, దానివల్ల మీకు మంచి జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇక 4వ వారంలో గృహ నిర్మాణానికి మంచి సమయం ఆసన్నమైంది. గృహ నిర్మాణానికి ఆలోచనలు కూడా చేస్తుంటారు. దాని గురించి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంది. బంధువులతో, మిత్రులతో అందరితో కూడుకొని ఉల్లాసంగా విందులతో
కాలాన్ని గడపడము, ప్రతి కార్యక్రమం కూడా సులభంగా నెరవేరడము, 10 మందిలో మెప్పు పొందడము జరుగుతుంటుంది. కొన్ని కొన్ని శుభవార్తలు వినడం జరుగుతుంది. దానివల్ల మీకు మనోమైనటువంటి మనశ్శాంతి దొరికి సంతోషంగా ఉంటారు. ఈ నెలలో కొన్ని చిక్కులు ఎలాగో రాబోతున్నాయి కాబట్టి వాటి గురించి మీరు ప్రతిరోజు కూడా దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర పారాయణ చేయండి. దత్త చరిత్ర పారాయణం చేయండి. లేదా దత్త చరిత్ర కాకుండా దత్తాత్రేయ స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒక స్తోత్రం ప్రతిరోజు కూడా పారాయణం చేయండి. దానివల్ల సుఖము, సంతోషము జరుగుతుంది. పరిస్థితులన్నీ కూడా సానుకూలంగా ఏర్పడతాయి. ఇది శుభం.